దేవుళ్లకు దేవుడు ఆ పరమేశ్వరుడు. ఏ చిన్న కష్టం వచ్చినా సరే శివయ్య అని తలుచుకుంటే చాలు, ఎంత పెద్ద సమస్య అయినా వెంటనే తీరిపోతుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం పైన చెంబుడు నీళ్లు పోసినా కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం కలుగుతుంది. కోటి దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. శివుడు లయకారకుడు. తన భక్తుల కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తారు. శివయ్యను ఏ విధంగా పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివయ్యను ఎంత ఎక్కువగా పూజిస్తే అంత ఐశ్వర్యం మీ కుటుంబానికి కలుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివాలయాలకు వెళ్ళాలి. శివాలయంలో శివపార్వతులతో పాటుగా ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారట. కాబట్టి ప్రతినిత్యం శివాలయానికి వెళ్తూ ఉంటే శివయ్య త్వరగా కరుణిస్తారు. ఎన్ని దోషాలు ఉన్నా వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజ గదిలో ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ చదవాలి. ఈ శివ పంచాక్షరి మంత్రానికి చాలా అద్భుతమైన దైవశక్తి ఉంటుంది. ఒక నెల రోజులు ఈ మంత్రాన్ని చదివి చూడండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఊహించలేనంత ఐశ్వర్యం కలిసి వస్తుంది. మన హిందూ ధర్మంలో రుద్రాక్షకు చాలా శక్తి ఉంటుంది. రుద్రాక్షను ముట్టుకుంటేనే దైవశక్తులు మన శరీరంలోకి స్వయంగా ఆ పరమేశ్వరుడే రుద్రాక్షలు కొలువై ఉంటారు. శివయ్య కన్నిటి నుండి రుద్రాక్షలు జన్మించాయి కాబట్టి రుద్రాక్షను మెడలో వేసుకుంటే ఇక మీ చుట్టూ దైవశక్తులు తిరుగుతూ ఉంటాయి. ఎలాంటి కష్టం రాకుండా మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. పుత్ర సంతానం కోరుకునేవారు భార్య గర్భవతిగా ఉండేటప్పుడు మీ భర్త 15 రోజుల పాటు ఉమ్మెత్తి పూలతో శివుడిని పూజిస్తే ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతుంది. మనలో చాలామంది ప్రతిరోజు కుంకుమ బొట్లు, అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విభూది బొట్టును పెట్టుకోవాలి. ఎవరైతే ప్రతిరోజు విభూది బొట్టును పెట్టుకుంటారో అలాంటి వారికి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా, పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోని విజయాలు సాధిస్తారు. విభూది బొట్టు పెట్టుకుంటే మీపై ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది. శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు. ఒకవేళ ప్రదక్షిణ చేయాలనుకుంటే అర్ధ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. మనలో చాలామంది ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం కనిపించదు. అలాంటి వారు ప్రతి సోమవారం శివుడికి పూజ చేసి ఒక పూట ఉపవాసం ఉండండి. ఇలా 4 సోమవారాలు చేస్తే ఎంత పెద్ద సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుంది. శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో గన్నేరు పుష్పాలు ఒకటి. గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే శివయ్య వెంటనే ప్రత్యక్షమై మీ కోరికలను వెంటనే నెరవేరుస్తాడట. అలాగే శంకు పుష్పాలతో శివుని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. క్రమక్రమంగా మీరు శ్రీమంతులు అవుతారు. అదేవిధంగా శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఉంటే చాలు, ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కినట్టే. శుభానుగ్రహం సులభంగా పొందాలనుకున్నట్టే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. శివలింగానికి అభిషేకం చేస్తే చాలు. శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేస్తాం, కానీ శివలింగాన్ని ఎలా అభిషేకం చేస్తే పుణ్యఫలితం కలుగుతుందో ఎవరికీ తెలియదు. మంచినీటితో శివలింగానికి అభిషేకం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం కలుగుతుంది. చెంబుడు నీళ్లతో శివలింగంను అభిషేకిస్తే 10 దోషాలు తొలగిపోతాయట. అలాగే ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అలాగే వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. కోరిన కోరికలు కూడా సత్వరమే నెరవేరుతాయి. అదేవిధంగా ఆవు పాలతో అభిషేకం చేస్తే 100 దోషాలు తొలగిపోతాయి. ఇక ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ భవిష్యత్తులో ఏదైనా పెద్ద ప్రమాదం రాబోతుందంటే ఆ అడ్డంకిని వెంటనే తొలగిపోతుంది. అలాగే ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వలన 1000 దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇక అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకించండి. మంచి ఆరోగ్యంతో పాటుగా మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి. ఆవు నేతి శివలింగాన్ని అభిషేకిస్తే 3000 దోషాలు తొలగిపోతాయట. ఏదైనా మంచి పనిని ప్రారంభించే ముందు లేదా వ్యాపారాలు ప్రారంభించే ముందు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే 5000 దోషాలు తొలగిపోతాయట. ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతుంటే ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కావాలంటే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకించండి. మీ సమస్యలకు మంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10,000 దోషాలు తొలగిపోతాయట. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబంలో కలహాలు ఉన్నవారు
కొబ్బరి నీటితో శివలింగాన్ని అభిషేకించండి. కొబ్బరి నీటితో శివుడిని అభిషేకిస్తే 30 లక్షల దోషాలు తొలగిపోతాయట. అత్యంత శక్తివంతమైన అభిషేకం ఏమిటంటే ద్రాక్షరసంతో శివలింగాన్ని అభిషేకిస్తే 10 కోట్ల దోషాలు తొలగిపోయి అఖండ కుబేరయోగం సిద్ధిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు మంచినీటిలో మందార పూలు వేసి ఆ మందార పూల నీటిని శివలింగానికి అభిషేకిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోవాలన్నా, మీ ఇంటికున్న శాపాలు తొలగిపోవాలన్నా గరిక నీటిలో వేసి ఆ గరిక నీటిని శివలింగానికి అభిషేకం చేయండి. కొబ్బరి నూనెతో శివలింగాన్ని అభిషేకిస్తే శని దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడిని పూజించే సమయంలో ఉప్పు, కారం లేని నైవేద్యాలు మాత్రమే శివుడికి సమర్పించాలి. శివపూజ చేసే సమయంలో శివుడికి బెల్లం ముక్క నివేదిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. ఇక శివపూజలు ఎట్టి పరిస్థితులను తులసి ఆకులను ఉపయోగించకూడదు. బిల్వ పత్రాలతోనే శివుడిని పూజించాలి. బిల్వ చెట్టులో శివుడు నివసిస్తాడు. ఎక్కడైనా బిల్వ చెట్టు కనిపిస్తే బిల్వ చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే బిల్వ దళాలతో శివుడిని పూజిస్తే అనంతకోటి పుణ్యఫలితం కలుగుతుంది. మొగల పుష్పాలతో శివుడిని పూజించకూడదు, ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. మన పూజ గదిలో తప్పనిసరిగా శివలింగం ఉండాల్సిందే. పూజ గదిలో శివలింగం ఉంటే ప్రతిరోజు అభిషేకం, నైవేద్యం పెట్టాలని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఒక చిన్న శివలింగం నిమిషకోటలో పెట్టుకొని ప్రతిరోజు ఆ శివలింగానికి నీళ్లు పోసి పంచదారని ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నివేదించండి. సమస్త పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు శివుణ్ణి స్మరించుకోండి, ఖచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదిస్తారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి. ఈ మంత్రాన్ని చదువుతున్నప్పుడు శివయ్య మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడట. కాబట్టి మహామృత్యుంజయ మంత్రాన్ని చదివితే దీర్ఘకాలిక సమస్యలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. శివుడి మెడలో ఎల్లప్పుడూ సర్పం ఉంటుంది కాబట్టి జంట నాగులకు అభిషేకం చేస్తే రాహుకేత దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి అలాగే పరమేశ్వరుడు కొబ్బరికాయలో నివసిస్తారట. కాబట్టి శివాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొబ్బరికాయని కొట్టాలి. శివుడిని పూజించడం ఎంత ముఖ్యమో పేదలకు దాన ధర్మాలు చేయడం కూడా అంతే ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేసినా నిరుపేదలకు సహాయం చేయకపోతే ఎలాంటి పుణ్యఫలితం దక్కదు. కాబట్టి అవసరంలో ఉన్న పేదలకు మీ స్తోమతను బట్టి ఆహారాన్ని దానం చేయండి. ముఖ్యంగా గోధుమలను దానం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యఫలితం కలుగుతుంది. ప్రతి నెలలో మాస శివరాత్రి వస్తుంది. మాస శివరాత్రి అంటేనే శివరాత్రితో సమానం కాబట్టి ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. శివయ్య సంతృప్తి చెంది మీ కుటుంబంపై కనుక వర్షాన్ని కురిపిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.